దేవునికి కావాల్సింది ఎవరంటే దుష్టుని ఎదిరించేవారు కావాలి, దావీదు లాంటి వారు కావాలి. వాడు దుష్టుడు ఎన్నైనా వాడు ఎంత ఎత్తైనా ఉండని, ఎంత డబ్బు అయినా ఉండని, ఎంత బంగారైనా ఉండని, వాడి దగ్గర ఎన్ని మంత్రశక్తులైనా ఉండని, ఎన్ని సాతాన శక్తులైనా ఉండని, మన దేవుని ముందు అవన్నీ తుడిచిపెట్టిపోతున్నాయి. హల్లెలూయా. అవన్నీ పరిచయము. ఆ దుష్టుణ్ణి ఎదిరించడానికి నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు లాంటి వారు కావాలి. నువ్వు ఎదిరిస్తావా? జయం జయం అనుకుంటా పోయారు, భయం భయం అనుకుంటా ఎవరు ఇంట్లో ఎదురారు. ఓరే నాయన మనకెందుకు వచ్చింది పారా. మీరు దేవుని పరిచర్యలో ఎంత కష్టపడతారో దేవుడు మీ బిడ్డలంత భవిష్యత్తు నిర్మిస్తాడు. సమయం కానీ ధనం కానీ మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. దుష్టుని ఎదిరించండి, దుష్టుని ఎదిరించేవాడిగా ఉండండి, సర్వాంగ కవచం ధరించుకోనండి, ప్రార్థనలో బలపడండి. దుష్ట తలంపులు, అవిధేయమైన మాటలు, వాక్యానికి లోబడకుండా జీవిస్తుంటే వెంటనే ఏ సైతాన్ పో అని ఎదిరించగలవాడుగా ఉండాలి. నువ్వు ఎదిరించే దానిగా నువ్వు ఉండాలి. ప్రార్థనలో సైతానుడంట పాటలు పాడేవాళ్ళని చూసి భయపడ్డంట, ప్రసంగాలు చేసేవాళ్ళని చూసి భయపడ్డంట, పరిచయం చేసేవాళ్ళని చూసి భయపడ్డంట. వాడు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారిని చూసి గడగడలాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళ గురించి సైతానుడికి చెప్తే లేదు, బాధే లేదు. ఒక ప్రార్థన చేసేవాళ్ళని చూస్తే సైతానుడికి భయం, వారి గుండెల్లో రైలు పరిగెడతాయి. అది ప్రార్థనలో ఉన్న శక్తి. దుష్టుని ఎదిరించేవాడు, గొలియాతుని ఎదిరించేటువంటి దావీదు లాంటి వాడు కావాలి. దుష్టక్రియలు చేసే, దుష్ట కార్యాలు చేసేటువంటి వారిని ఎదిరించేటువంటి దావీదు లాంటి వాడు కావాలి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచన భాగం చదువుకుందాం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని శక్తిని రుజువుపరిచే ఏలియా లాంటి వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుంచి అగ్నిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఏలియా ప్రవక్త లాంటి వారు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని, వీరు నమ్మిన దేవుడు సజీవుడని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు జీవము కలిగిన దేవుడని, ఆకాశం నుండి అగ్ని గంధకమును భూమికి తీసుకువచ్చినటువంటి ప్రవక్త అయిన ఏలియా లాంటి ఒక్కరుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని రుజువుపరిచే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి. ఆమె నా కోరిక, నా ప్రార్థన. హల్లెలూయా. నా బిడ్డలు ఎలా ఉండాలి కోరుకుంటానంటే, ఒక్కొక్కరికొకరు బాప్తీసం ఇస్తే ప్రభువా ఈ బిడ్డ ద్వారా నీ శక్తి పరచడం కావాలి. టైలర్స్ కాలనీలో ఈ బిడ్డ ఉంటుంది ప్రభువా, ఈ బిడ్డ ప్రభువా అలాంటి ప్రార్థన చేయగలి దేవుని అగ్ని కిందకి దించగలగాలి. సవాలు విసరాలి. అక్కడ మొత్తం కట్ల కట్లగా బయలుదేరి ఇక్కడికి రావాలా. ఈయనే నిజమైన దేవుడని అట్టి అభిషేకునికి రావాలి. దేవుడి కార్యాలు రుజువుపరచబడాలి. అగ్నిని ఆకాశం నుంచి కిందకి తీసుకొచ్చినటువంటి దేవుని శక్తిని రుజువుపరిచాడు ఈ ప్రవక్త, ఏలియా ప్రవక్త. అలాంటి బిడ్డలుగా, అలాంటి ఒక్కరుగా ఉండాలి. ఓరకే గమ్ముగా వచ్చి ఎవరు పనిచేస్తే తినిపోయి గమ్ముగా పనిచేస్తే కాదు. దేవుని శక్తి. నువ్వు వస్తుంటే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే దేవుని శక్తి రుజువుపరిచేవాళ్ళు వీళ్ళు. దేవుని కార్యాలయం దగ్గర ఉన్నాయి, దేవుని కార్యాలయంలో జరుగుతున్నాయి. అలాంటి ఒక్కడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఎందుకు తెలుసా? ప్రభువా నువ్వెవరో తెలియాలి ప్రభు, వీళ్ళ కళ్ళకి తెలియరావాలి ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుడు అని తెలియాలయ్యా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నములకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను.
గనుక ఆ రాజు అతనికి బెల్షజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నటువంటి సువర్ణ వస్తువులన్నీ తీసుకుని ద్రాక్షరసం పోసి విందు చేసుకొని తాగుతూ దేవుని పరిశుద్ధ వస్తువులు వాడుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ బొమ్మలకు మొక్కే, విగ్రహాలకు మొక్కేటువంటి వాళ్ళు గందరగోళంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ గడియలో చూడేమొచ్చింది తెలుసా? అంటే వీళ్ళు లెక్క లేకుండా అయిపోయారు. దీని అర్థం తెలుసుకోవాలంటే ఎవరంటే వాళ్ళకి తెలియదమ్మా. అయ్యా, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు ఒకడున్నాడు, దానియేలు. హల్లెలూయా. అతడు మాత్రమే ఈ మర్మాలు చెప్పగలడు, ఈ కలల భావాలు చెప్పగలడు. హల్లెలూయా. చెప్పండి. అయ్యా బెల్షస్సరు, మీ తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో ఈ దానియేలు పేరు పొందినటువంటి వాడు. ఆయనకు వచ్చిన కళను వివరించాడు. అంత గొప్ప జ్ఞానం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయనకు అనుగ్రహించాడు. కనుక ఆయన మాత్రమే చెప్తాడు అన్నప్పుడు ఆ ఒక్కడిని పిలిపించమంటాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి మనకు తెలుసు. అందుకని సంఘం, ఆ ప్రియబిడ్డలారా, మీరు దేవుని సేవ నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై, సువార్త ప్రకటించుటకు గాను దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు, ఏం తెలియపరుస్తున్నాడు, ఆ కళలు కనండి, ఆ దర్శనాలు చూడండి, ప్రవచనాత్మకంగా మాట్లాడండి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి. ఎవరికంటే వాళ్ళకి కాదు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు దానియేలు. హల్లెలూయా. పరిశుద్ధ దేవత ఆత్మ కలిగినటువంటి వాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివి గలవాడై అలాగా ఉండుట మీ తండ్రి కనుగొన్నాడు. కనుక నీ తండ్రి యగు రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడీ విద్య గల వాళ్ళను, కల్దీయులకును, జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించారు. చూడండి, ఆ కల్దీయుల దేశంలో ఉన్న అందరికంటే పై అధిపతిగా మీ నాన్న, మీ తండ్రి నెబుకద్నెజరు ఈ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి దానియేలును పై అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. కల్దీయులు అంతా విగ్రహారాధన దేశం. అది జ్యోతిష్యాలు, శకునగాళ్ళు పిచ్చి పిచ్చిగా భయంకరమైన విగ్రహారాధన చేస్తున్న దేశంలో పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి దానియేలు నుంచి అంత వాళ్ళే దేవుడు గొప్పగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. నీ చుట్టుపక్కల అందరూ వాళ్ళే జ్యోతిష్యులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధికులు. నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, వాళ్ళందరూ మీద నిన్ను గొప్పగా నిలబెడతాడు. అలాంటి కల్దీయుల దేశంలో, అలాంటి భయంకరమైన విగ్రహారాధన దేశంలో అందరికంటే దానియేలు దేవుడు అందరి మీద అధిపతిగా ఉంచాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎవరైనా ఇంతకన్నా భయంకరమైన దేశం కావచ్చు మంది, వారి మధ్య నేను గొప్పగా నిలబడతాడు దేవుడు. దేవుని ఆత్మతో నింపబడిన ఆ ఒక్కడు కావాలి మనకి. ఆ ఒక్కడు, దేవుని ఆత్మ నింపబడిన ఆ ఒక్కడుగా నువ్వు ఉన్నావా? నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. హోరోనీయుడైన సల్బలుటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఒకడు వచ్చాడంట, ఇశ్రాయేలీయులకి క్షేమం కలుగజేయవాడు. ఎవరైనా? నెహెమ్యా. ఎలాంటి వాడు? చూడండి, యెరూషలేము కోసం కన్నీరు గార్చేటువంటి వాడు, పడిపోయిన ప్రాకారమును తిరిగి కట్టేటువంటి వాడు. హల్లెలూయా. తన ప్రజలు బహుశ్రమలో ఉంటున్నారు, నిందలు అనుభవిస్తున్నారు, వారి నిమిత్తం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము క్షేమం కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం, వారి క్షేమం కోసం ఒకడు వచ్చాడు. ఆయన ఎవరండి? నెహెమ్యా. చూడండి, ఇక్కడ ముందు రాయబడింది 1వ అధ్యాయము
3వ వచనం చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూడండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఆ ప్రేమైన ప్రభు బిడ్డలారా, ఇలాంటి ఒక్కడు కావాలి. ఇలాంటి ఒక్కడు. నా ప్రజలు బహు దుఃఖంతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, నిందలు అనుభవిస్తూ ఉన్నారు, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి అని దుఃఖంతో కూర్చుని ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వారు కావాలి? ఆకాశమందులు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్న ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయుల పక్షంగా ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రేమ, ఒకరిని బట్టి మనము వారి పక్షంగా చేరి ప్రార్థించగలి. ప్రభువా, మా సంఘం ఆశీర్వదించు ప్రభువా, నూతన ఆత్మలు నడిపించు ప్రభువా, భార్యాభర్తలు కలిగిన కుటుంబాలు నడిపించు ప్రభువా, మా సంఘాయాన్ని అభివృద్ధి పరచు ప్రభువా. మా సంఘంలో ప్రభువా శ్రమలతో కొంతమంది ఉన్నారు, అవమానాలతో నిందలతో ఉన్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, వ్యాధులు అనుభవిస్తూ ఉన్నారు, దురాత్మల చేత పీడింపబడుతున్నారు. వారి పక్షంగా చేరి ప్రార్థించగల ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అవును ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. వారి పక్షంగా ప్రార్థన చేశాం, వారి పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అవునేసయ్యా, నీ దాసులైన మోషే మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు విసర్జించారు, పాపం చేస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం, వారి పక్షంగా మొరపెడుతున్నాను ప్రభువా. నీ ప్రజల పక్షంగా, నీ సేవకుని పక్షంగా, నీ సంఘం పక్షంగా నెహెమ్యా వలె ప్రార్థన చేస్తావా? నీ బంధువుల పక్షంగా, నీ స్నేహితుల పక్షంగా ప్రార్థన చేయగలవా? ఒక్క వ్యక్తి నెహెమ్యా మాదిరికి. నువ్వు రక్షించబడ్డావు, ప్రభువుని ఎరిగావు, జీవము కలిగిన దేవుని తెలుసుకున్నావు. ఎవరి పక్షంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నెహెమ్యా ఒక్కడు. ఎవరంటైనా ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చానని విని బహుగా దుఃఖపడి నడిచితుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి క్షేమం కలుగుతుందని వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఒకడు ఎవరంటే నెహెమ్యా దేవుని బిడ్డల పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ఒక్కడు నెహెమ్యా వలె ఉంటావా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ఇంక 2 రెఫరెన్స్ చదివేద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు నీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. మళ్ళా యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచూ చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడినడలా నేను దాన్ని క్షమించు. దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వ్యక్తి మోషే లాంటి వారు కావాలి. మోషేలాగా నమ్మకమైన ఆ ఒక్కడైనా మోషే మాదిరిగా ఉన్నామా? దేవుని పని నీకు అప్పచెప్పినప్పుడు, సువార్త పని నీకు అప్పచెప్పినప్పుడు, ఏ పని నీకు అప్పచెప్పినప్పుడు, దేవుని పరిచయం నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు నమ్మకంగా మనం చేస్తున్నామా? లేదా పాస్టర్ గారిని పాస్టర్ని మెప్పించడానికి చేస్తున్నామా? లేదా సంఘాన్ని మెప్పించడానికి చేస్తున్నామా? లేదా ఎవరైనా మా పొగడతారని మెప్పుల కోసం చేస్తున్నామా? నమ్మకంగా నా ప్రభు
నా దేవుని, నా సేవకుని ద్వారా, మా పాస్టర్ గారి ద్వారా నాకు ఈ పని అప్పచెప్పాడు. నేను నమ్మకంగా ఈ ప్రార్థన చేయాలి. నా లోకపు ప్రభువు సన్నిధికి చేర్చడానికి ఈ భూమి మీద మనం ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంట్లో నా ప్రేమైన ప్రభువు బిడ్డలారా, మీ ప్రతి ఇంట్లో ప్రార్థన జరగాలి. నీవే నమ్మకముగా, నీవే మీ వీధి వారి పక్షంగా, నీవే దుష్టుని ఎదిరించే దానవుగా, హల్లెలూయా, నీవే అగ్నిని ఆకాశం నుండి భూమి మీదకి తీసుకువచ్చే దేవుని శక్తిని రుజువుపరిచే వాడవుగా, రుజువుపరిచే దానవుగాను ఉండాలి. హల్లెలూయా. అది నేను కోరుకుంటున్నాను. ఆ ఒక్కడుగాను ఉండాలి. మోషే నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దేవుడే చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకో. దేవుని సంఘంలో, దైవ సేవకుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట మనం నమ్మకత్వం కలిగి మోషే వలె ప్రభు ఇల్లంతట్లో నమ్మకం కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. హల్లెలూయా. చూడండి, ఎవరు వెళ్తారు నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి? ఎవరు వెళ్తారు? శాపాల్లో, పాపాల్లో కొట్టుమిట్లాడుతున్నారు, నరకానికి సిద్ధపడుతున్నారు వాళ్ళందరూ. వారిని ప్రభు రాజ్యంలోనికి, నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్య వారసులు చేయడానికి ఎవరు వెళ్తారు అంటే ఇక్కడ అంటున్నారు, ప్రభువా చిత్తగించుము, నేనున్నాను. హల్లెలూయా. అంతటా ఎవరు? ఆ ఒక్కడ కావాలి. నాకు వాళ్ళు వద్దంటున్నా కూడా ప్రార్థన పెడుతున్నాం. ప్రార్థన పెట్టడమే మన పని, ప్రార్థన చేయడమే మన పని. ఇందాక చెప్పాను కదా, పాటలు పాడే వాళ్ళ గురించి సైతానుడికి చింత లేదు, ప్రసంగికుల గురించి చింత లేదు, వారి భయపడి పట్టించుకోడు, పరిచయం చేసే వాళ్ళ గురించి పట్టించుకోడు. ఎవరైతే ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే ఇళ్లలో ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే మోకరించి ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే పరిశుద్ధతగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుని శక్తి. హల్లెలూయా. ఆ ప్రార్థన నా ప్రేమైన ప్రభు బిడ్డలారా మేళ్లలో జరగాలి. మీరు ఒక్కొక్కరికి అలా తయారవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా సంఘ బిడ్డలారా మీరు అలా ఉండాలని నేను ఆశపడు. నీ కొడుకు, నీ కూతుర్ని నువ్వు బాగా చదివించుకొని మంచి ఉజ్వల భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నావే, ఆత్మీయంగా మీ తండ్రిగా, మీ తల్లిగా మీరు మంచి స్థితిలో, మంచి ఆత్మీయంగా, మంచి ప్రార్థనాపరులుగా ఉండాలని నేను ఆశ కలిగి ఉంటాను. చెప్తాను ప్రభు నేనున్నాను ఇక్కడ, నేను చేస్తానని ముందుకు వచ్చినప్పుడు దేవుడు నేను చూసి ఆశీర్వదిస్తాడు. ఇదిగో నేనున్నాను అనేటువంటి ఒకడు కావాలి, ఎవరో ఒకరు. నువ్వు ఉన్నావు అలాగా? యేసయ్యా నేనున్నాను, నీ చిత్తం ప్రభు నేనున్నాను, నేను ఒకడున్నాను, నేను పని చేస్తాను, ముందుకు రండి. నీ పని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. హల్లెలూయా. సంరక్షకుడు లేడంట, మధ్యవర్తి లేడంట. చూడండి, ఎవరంట? కాపాడేవాడు లేరు, మధ్యవర్తి ఎవరు లేరంట. అప్పుడంట యేసయ్య అంట ప్రభువా నేనున్నానంట. హల్లెలూయా చెప్పండి. మానవుల కొరకై తన ప్రాణము పెట్టి రక్తము కార్చి సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచిన యేసయ్య తండ్రి నేనున్నానన్నాడంట, నేను ప్రాణం పెడతా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను మధ్యవర్తిగా ఉంటానడంట. ఆయనే మధ్యవర్తి మనకి, యేసయ్యే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరంటే యేసయ్య. ఆ యేసయ్యే ఆ ప్రభు అన్నాడు నేను ప్రాణం పెడతా అన్నాడంట.
2000 సంవత్సరాల క్రితం యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆ ఒక్కడు ప్రాణం పెట్టడం వలన, ఆ ఒక్కడు రక్తం కాల్చడం వలన నీవు నేను ఈ భూప్రపంచమంతటా క్రీస్తు రక్తం చేత కడగబడి పరలోక రాజ్యం వారసులుగా చేయబడ్డాడు. ఆ ఒక్కని రక్తం వలన. హల్లెలూయా. ఆ ఒక్కడు చేసిన త్యాగం వలన, ఆ ఒక్కడు పెట్టిన ప్రాణం వలన. హల్లెలూయా. మరి నువ్వు ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, కానీ అయ్యా అమ్మ ప్రాణం పెట్టినంతగా ఆయన పని చేద్దాం. హల్లెలూయా. ప్రాణం పెట్టినంతగా యేసయ్య సేవ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మన ప్రభు పరిచర్య చేద్దాం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్న ఆ ఒక్కరు మనం ఉండాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దుష్టుని ఎదిరించేవాడిని కోరుకుంటున్నాడు, దావీదు లాంటి వాడిని. హల్లెలూయా. దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేసేవాడిని నెహెమ్యా మాదిరిగా కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకమైన వాడు మోషే వలె నమ్మకమైన వాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ఒక్కడే నమ్మకంగా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దేవుని శక్తిని రుజువుపరిచేవాడుగా ఏలియా లాంటి ప్రవక్త ఆ ఒక్కడగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన దానియేలు మాదిరిగా ఆ ఒక్కని వల్ల ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పనిచేయడానికి ప్రభువా నేనున్నాను, చిత్తగించము, నేను చేస్తాను అన్నటువంటి ఒక్కడు వల్ల ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అలాగ మనం ఉందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుడు కోరుకుంటున్న ఆ ఒక్కరు ఎవరు అని అనేక మంది దేవుని బిడ్డలు నాయన, ప్రవక్తలు, సేవకులు నీ కోసం నిలబడినట్టుగా లేఖనాల గ్రంథంలో చూస్తూ ఉన్నా. దేవుని బిడ్డల పక్షంగా ఏడ్చేవారు, ప్రార్థించేవారు, కన్నీరు కార్చేవారు, దుఃఖంతో కూర్చుని ఉపవాసం ఉండేటువంటి వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని అగ్ని ఆకాశం నుండి కిందికి తిప్పినటువంటి ఏలియా ప్రవక్త లాంటి వారు, అలాంటి వారు దేవుని శక్తిని, ఆయన కార్యాలను రుజువుపరిచేటువంటి వారు కావాలి ప్రభువా. ఆయన పనిచేసేవాడు, ప్రభువా నేనున్నాను అనేటి ఆ ఒక్కడు కావాలి. అలాంటి వారు కావాలి. మన ప్రాణం పోనంతగా పరిచర్య చేసే అలాంటి వారు కావాలి. నీ వాక్యమైన బిడ్డలను దీవించు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.